నాన్న ఈ రోజు మీకు ఒక మంచి కథ చెప్తాను. కథ వింటారా? ఓకే, ఇక్కడ ఏం కనిపిస్తుంది నాన్న? ఏంటిది? కాకి. పాపం కాకి ఎక్కడ నుంచోనుంది? బావి మీద నుంచోనుందంట. బావిలోకి ఇలా తొంగి చూస్తుంది. ఎందుకు చూస్తుంది అంటే బాగా దాహం వేస్తుందంట దానికి. అందుకని కాకి బావి మీద నుంచోని కాకి తొంగి చూస్తూ ఉంది. ఓకేనా? సో ఈ కథ పేరు ఏంటి అంటే దాహంతో ఉన్న కాకి. దాహంతో ఉన్న కాకి. ఓకే నాన్న, ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, అనగనగా ఒక ఊరిలో ఒక కాకి ఉందంట. ఆ కాకి చెట్టు మీద నుంచొని చూస్తూ ఉందంట. పైన ఇక్కడ సూర్యుడు కనిపిస్తున్నాడా? బాగా వెండలుగా ఉన్నాయంట. పాపం కాకి ఆ ఎండ ఎక్కువైపోయి బాగా దాహం వేసిందంట. అప్పుడు ఏం చేస్తుంది కాకి? బాగా దాహంగా ఉంది, ఎక్కడికన్నా చెరువు దగ్గరికి వెళ్ళో, బావి దగ్గరికి వెళ్ళో, కుండ దగ్గరికి వెళ్ళో వాటర్ తాగుదామని ఇదిగో ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్తుందంట. ఎగురుతూ ఎగురుతూ ఎగురుతూనే ఉందంట. ఎంత దూరం వెళ్ళినా దానికి వాటరే కనిపించలేదు. ఊరి చివర ఒక కుండ కనిపించిందంట. ఆ కుండ దగ్గరికి వెళ్ళి కుండ మీద నుంచొని కుండ లోపలికి తొంగి చూసిందంట. అప్పుడు ఏం కనిపించింది? కుండ లోపల ఎక్కడో లోపల కొంచెం వాటర్ ఉన్నాయంట. లోపల ఉన్నాయంట. పాపం కాకి అయ్యో లోపల ఉన్నాయే, ఇప్పుడు ఈ వాటర్ ఎలా తాగాలి అని కుండ మీద నుంచొని ఆలోచిస్తూ ఉందంట. ఎలా తాగాలి వాటర్ని, ఎలా తాగాలి అని. అప్పుడు అది ఏం చేసింది? చుట్టుపక్కలంతా చూసిందంట. చుట్టుపక్కలంతా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏం కనిపించాయి? రాళ్ళు ఉంటాయి కదా, చిన్న చిన్న రాళ్ళు. ఆ రాళ్ళు కనిపించాయంట దానికి. అమ్మయ్య ఒక ఐడియా వచ్చింది అని చెప్పేసి ఏం చేసింది? అది ఎగురుకుంటూ వెళ్ళి ఒక్కొక్క రాయిని తీసుకొచ్చి కుండలో వేయడం స్టార్ట్ చేసింది. ఇక్కడ చూడండి నాన్న, అక్కడ ఉన్న రాళ్ళని దాని నోటితో పట్టుకొని తీసుకొని వచ్చి కుండలో వేస్తుంది. అలా అక్కడ ఉన్న రాళ్ళు మొత్తం తీసుకొచ్చి కుండలో వేయగా ఏమైంది? కుండ పైకి రాళ్ళన్నీ కిందకి వెళ్ళాయంట. కింద ఉన్న వాటర్ అంతా పైకి వచ్చేసాయంట. అప్పుడు ఏం చేసింది కాకి? చక్కగా ఇదిగోండి వాటర్ చూడండి, పైన కనిపిస్తున్నాయా? రాళ్ళన్నీ కింద ఉన్నాయి. అప్పుడు చక్కగా అది దాని కడుపు నిండా వాటర్ తాగి హ్యాపీగా అక్కడి నుంచి ఎగిరిపోయిందంట. ఓకేనా నాన్న? అలాగే ఏం చేసింది? అక్కడ వాటర్ ఎక్కడో కుండ లోపల ఉన్నాయని కాకి అక్కడ వదిలేసి వెళ్ళిపోయిందా? లేదు, బాగా ఆలోచించి దాన్ని ఎలా అయినా సాధించాలి, వాటర్ తాగాలి అని గట్టిగా సంకల్పంతో ఏం చేసింది? కష్టపడి చుట్టుపక్కల ఏమైనా కనిపిస్తున్నాయా అని వెతికి చిన్న చిన్న రాళ్ళు కనిపిస్తాయి తీసుకొచ్చి కుండలో వేసి చక్కగా వాటర్ తాగింది. అవునా కాదా? అలాగే మనం కూడా మధ్యలో ఏ విషయాన్ని వదిలేయకూడదు. జాగ్రత్తగా ఎంత కష్టమైనా దాన్ని సాధించే వరకు కష్టపడాలి. ఓకేనా నాన్న? అర్థమైందా? అర్థమైందా నాన్న? కథ అర్థమైందా? ఓకే మహాలక్ష్మి, నువ్వు ఇప్పుడు ఒక రైమ్ చెప్తావా కాకి మీద? ఆ నుంచో.